ఎడ్యుకేషన్ అబ్రాడ్, ఫీజ్ హై, ఎందుకు వెళ్ళాలి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అలా ఓవర్ వ్యూ ఇచ్చేస్తాం. దర్ ఇస్ అ యూనివర్సిటీ కాల్ ఆరిగన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది, అండ్ దే హ్యావ్ డొనేటెడ్ $50 million టు ది యూనివర్సిటీ. ఫ్రెషర్ జాబ్స్ పోస్ట్ అయ్యాయి యూకేలో, యూరోప్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, యుఎస్లో డైస్ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోస్టింగ్స్ బట్టి తెలుసు. స్టాట్స్, బిలీవ్ ఇన్ ద స్టాట్, అండ్ దెర్ ఇస్ నో ఎంట్రీ ఫీ and no processing fee. We definitely want to give them, to knowledge them, to aware them. University of Alabama లో ఒక ఆపర్చునిటీ ఏమొస్తుందంటే $120,000 దే గివింగ్ ఏ ప్యాకేజ్. ఒక కంట్రీలో ఇంటర్న్షిప్ చేయండి సమ్మర్ టైంలో. మీరు అవన్నీ చూసుకుంటారా? We have done more than 17,000 visas, 16,000 student visas. ఒక క్యాంపస్ ఉంది, there is a university called EU Business School. 6 months ఇక్కడ చదవండి, 6 months అక్కడ చదవండి. నెక్స్ట్ వైజాగ్ ఈవెంట్ గురించి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉంటే చాలా. మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఏమనుకుంటున్నారో 1 minute లో చెప్పండి. టు ది February 7th ఫార్చ్యూన్ ఇన్ హోటల్లో చేస్తాను, అండ్ యాక్చువల్లీ సో వేర్ వీఆర్ బ్రింగింగ్ ఇండస్ట్రీ పీపుల్, గేట్ పాస్. ఓకే, ప్రైజ్ మనీస్ ఉంటాయి, దట్స్ అ సర్ప్రైజ్. సో వీళ్ళ రీల్స్ ఎవరైతే విన్ అవుతారో అక్కడ షోకేస్ చేస్తారు, అండ్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు షూట్ దేర్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఉషశ్రీ. పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని కోరుకోని తల్లిదండ్రులే ఉండరు. ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా అంటూ ముందు ఏ దేశం ఏగినా అంటే ఇండియా నుంచి వదిలి ఫారెన్ అయితే వెళ్ళాలి కదా. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో జరిగే రకరకాల విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని ఆయా కంట్రీల పాలసీస్ని మన చేతుల్లో లేదు, బట్ మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ బంగారు బాట వేసే బాధ్యత అయితే తల్లిదండ్రులకు ఉంది. సో ఈరోజు నాతో మాట్లాడటానికి మిస్టర్ సంతోష్ గారు, అండ్ హీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆంటర్ప్రెన్యూర్, బట్ వివిధ విధాలుగా పిల్లల భవిష్యత్తుని అండ్ వాళ్ళ బాగోగుల్ని రెండిటిని దృష్టిలో పెట్టుకొని, ఈ రెండిటికన్నా తల్లిదండ్రుల యొక్క బాధ్యతని తన భుజాల మీద వేసుకొని నాట్ ఓన్లీ ఫ్యూచరు డబ్బులే కాకుండా వాళ్ళ స్థితి, గతి, పరిస్థితి, తల్లిగా తండ్రిగా మనం దగ్గరుండి చూసుకుంటే ఎలా ఉంటుందో అవి కూడా కనిపెట్టుకుంటూ ఆయనకున్న పరిధిని పెంచుకుంటూ ఒక మంచి ఎబిలిటీతో 18+ years నుంచి అబ్రాడ్ కన్సల్టెన్సీని నడిపిస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సంతోష్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు విన్నారు ఇంట్రడక్షను, అండ్ ఇవాళ రేపు ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఏదైనా సరే ఇండియాలోనే ఉండి చూసుకో, మా కళ్ళ ముందు ఉంటావు అంటున్నారు. కానీ పిల్లలకి ఏంటంటే ఇక్కడే ఉండి ఇలానే కాకుండా పెద్దవాళ్ళకన్నా ఒక 10 generations థింకింగ్ వచ్చేసి వాళ్ళు రీసెర్చ్ కానీ ఫారిన్ వెళ్ళి చదువుకుంటే లాంగ్ టర్మ్లో కెరియర్ పరంగా బాగుంటుంది అని జెన్జీస్ చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రెండిటికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ధనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నాకు తెలిసి మా జనరేషన్లో బ్యాంకులు లోన్స్ ఇచ్చేయి, నా కళ్ళ ముందే ఆ లోన్స్ కట్టలేక తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే అవగాహన శక్తి, మేము వెళ్ళిన మా పాతకాలంలో విజయవాడలో ఉన్న కన్సల్టెన్సీస్ ఏవో చెప్పేవి వెళ్ళేవాళ్ళం. బట్ ఐ రియలీ వాంట్ టు నో, ఒక తల్లిదండ్రి యొక్క 2 కన్సర్న్స్, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అండ్ వాళ్ళు ఉండే పరిస్థితులు వాళ్ళని చెడగొట్టకుండా సేఫ్గా, సెక్యూర్గా ఉండాలి, లాంగ్ టర్మ్లో గ్రో అవ్వాలి, మళ్ళీ తిరిగి మళ్ళీ మేము ఇబ్బంది పడుతూ రాకూడదు. మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను లైక్ చాలామంది, ఐఎమ్ ఆల్సో ది పేరెంట్. ఐ నో మీరనే ఉద్దేశము లైక్ స్టూడెంట్స్ ఒకవేళ ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా ఎవ్రీబడి, ప్రతి ఒక్క పేరెంట్ ఆశ తను కష్టపడి సంపాదించేది పిల్లల భవిష్యత్తు కోసమే. మీరు ఎప్పుడైనా అది జనరేషన్స్ నుంచి వచ్చేది. మనం ఇచ్చేది ఆస్తి కన్నా ఎక్కువ మనం ఇచ్చేది వాళ్ళకి చదివే. సో లైక్ మీరు అన్నారు ఇందాక, ఫారెన్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ ఇప్పుడున్న స్కూలింగ్ నుంచి చూస్తే మోర్ దెన్ లైక్ ఎవ్రీబడి, చాలామంది ఐబీ స్కూల్స్, లైక్ ఐబీ కరికులం అండ్ క్యాంబ్రిడ్జ్ కరికులం అలవాటు పడి ఆల్రెడీ ఉన్నాం, నథింగ్ న్యూ. సో ఎడ్యుకేషన్ సిస్టంలో స్టాండర్డ్ అని చూస్తాం, కానీ లైక్ వాట్ స్కిల్ ఆర్ కిడ్ ఈజ్ గోయింగ్, లైక్ వాట్ ఈస్ రియలీ హ్యావింగ్, తన మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఇంకో ఇండస్ట్రీ ఉందా. నేను మొదటి నుంచి చెప్తాను, ఇట్ ఈస్ నాట్ వన్ డే థింగ్. తనలో ఉన్న ఇంట్రెస్ట్ మొదటి నుంచి తెలుసుకుంటే దాన్ని అప్స్కిల్లింగ్ చేయాలని నేను అంటాను యాజ్ ఎ పేరెంట్, ఫస్ట్ థింగ్, బికాస్ దే టెల్ టు యూ.
సో అలాంటివి అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది కొత్త ఏం కాదు. మొదటి నుంచి సిబిఎస్ఈ ఐబీ కరికులంలోకి అలవాటు పడినప్పుడు డెఫినెట్లీ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్, రీసెర్చ్ యూనివర్సిటీస్, టాప్ 30 క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అని చెప్తుంటాం. ఇలాంటి యూనివర్సిటీలో డెఫినెట్లీ ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, వర్చువల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ అబ్రాడ్, ఫీజ్ హై, ఎందుకు వెళ్ళాలి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఇలా ఓవర్వ్యూ ఇచ్చేస్తాం. అలా కాదు. ఇప్పుడు మనం థియరిటికల్, ఇప్పుడు లైక్ యూ నేమ్, ఓ ఏవియేషన్ ఇండస్ట్రీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ చేయాలని థియరిటికల్గా చదువుతున్నాం, బాగుంది. కరికులం అంతా అప్డేటెడ్, ఒక ఏఐ కోర్సెస్ కూడా మన కరికులంలో యాడ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏఐసిటీ ఈజ్ అప్డేటెడ్ నౌ. టు బీ ఫ్రాంక్, ఐ వాజ్ రీసెంట్లీ ఇన్వైటెడ్ ఇన్ ది ఏఐసిటీ కౌన్సిల్ ఆల్సో. సో నేను చూసింది ఏంటంటే లైక్ ప్రాక్టికల్ ల్యాబొరేటరీస్ ఎన్ని ఉన్నాయి, వర్చువల్ ల్యాబొరేటరీస్, ఇట్స్ లైక్ ఇట్ కాస్ట్ యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో మీరు చేసుకున్న కోర్స్ ఒకటి థియరిటికల్గా నేర్చుకొని ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా చేస్తూ ముందుకెళ్తేనే ఐ థింక్ యు ఆర్ గుడ్ ఎట్ ఆర్ నాట్ అనేది డిసైడ్ అవుతుంది. సో అలా అని ఎక్స్పెరిమెంట్ చేద్దామని అందరూ ఫండింగ్ తెచ్చుకొని చిన్న ప్రాజెక్ట్ని, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వీ విల్ టేక్ ఇంజనీరింగ్ ఇస్ ద థింగ్, లైక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మన హైదరాబాద్లో 2 రాష్ట్రాల నుంచి ఐటీ అంటే చాలా అందరికీ ఇష్టం, వీఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్ కాబట్టి. సో నేను చూసేది ఏంటంటే వర్చువల్ ల్యాబొరేటరీస్ లేకపోతే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఓన్ ఫండింగ్తో చేసుకొని ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్ అవుతే దర్ ఆర్ నంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ వర్చువల్ ల్యాబొరేటరీ కాల్ ఆప్నెట్. ఇందులో ఒక 4,400 to 4,450 టూల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అ ప్రాక్టీసింగ్ థింగ్. 0.05% డిఫరెన్స్. యూనివర్సిటీస్ లేవని చెప్పట్లేదు, ఉన్నా ఫారెన్లో కానీ వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ యూనివర్సిటీస్కి ఇస్ అట్ అ వెరీ బిగ్ లెవెల్. ఇండియన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ కాదు జనరల్గా, ఫారెన్ ఎక్స్పెన్సివ్ అనే ఫీలింగ్లో ఉంటాం యూజువల్గా. అదే కదా సార్? లేదండి, లేదా అలాగా. ఇప్పుడు మీ అబ్బాయి పర్సంటేజ్ బాగుంది, ఒక సిజిపిఏ 8.59 వచ్చింది, పర్సంటేజ్ బాగుంది, బ్యాక్లాగ్స్ అసలు ఏం లేవు, తన రీసెర్చ్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో ఉంది, లేదు ఒక మంచి పర్సంటేజ్ వచ్చేసింది. దెర్ ఆర్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక యూనివర్సిటీ గురించి చెప్తాను, ఆరిగన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది యూఎస్లో. మరి నీ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటే డబ్బులు ఎక్కువే కదా సార్? లేదండి. ఇండియాలో 10 లక్షలు అవుతుంది అనుకోండి. ఎస్. సో అందులో దే ఆర్ గివింగ్ అప్ టు 80% స్కాలర్షిప్. 80%. దర్ ఈస్ అ యూనివర్సిటీ కాల్ ఆరిగన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది. ఎన్విడియా passed out from that, and they have donated $50 million to the university, for example. Okay, right. So that is the 37 ranking globally. At the same time, QS public ranking university, 100 years old university. అంతకనే ఏం కావాలి? చాలా. అవన్నీ మీరు ఇవాళ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, గూగుల్ చేస్తే వచ్చేస్తుంది, దాంట్లో పోయేది. జెమ్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్, ఈరోజు వేరే కంట్రీస్ కూడా మాట్లాడవచ్చు మనము. జెమ్ స్టార్ట్లోనే దే గివింగ్ day 1 జాబ్ ఇన్సైడ్ ది క్యాంపస్. లేదా కొన్ని యూనివర్సిటీస్ లైక్ హాస్టా యూనివర్సిటీ ఉంది, అందులోనే సిపిటి కింద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఒక 25,000 కోఆప్ ఇస్తున్నాడు. వాట్ ఈస్ కోఆప్ అని మీరు గూగుల్ చేయండి. వాట్ ఈస్ జెమ్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఇలాంటి యూనివర్సిటీస్ విచ్ ఆర్ రియలీ హైలీ ర్యాంక్డ్, ఫెడరల్ ఫండింగ్, మ్యాక్సిమం రీసెర్చ్ ఫండింగ్ అందులో వెళ్తుంది ఆ యూనివర్సిటీస్. అలాంటి టాప్ 30, టాప్ 50 గురించి మాట్లాడుతున్నాను నేను. దీంట్లో 80% స్కాలర్షిప్ ఉందా లేదా? we have brought the university to our campus. ఇక్కడ మీరు 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పారు. ఒకటి వెళ్ళటానికి, ఇప్పుడు నేను చెప్పా ఇది ఇండియాలో లేదని, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లాడి ఎబిలిటీని బట్టి వెన్ యూ లుక్ ఇన్ ద వరల్డ్ మ్యాప్, ఓకే ఫలానా యూనివర్సిటీ మీరు చెప్పిన క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ, బట్ దాని పాకెట్ సైజు చాలా పెద్దగా ఉందని మోస్ట్లీ సార్ ఇండియాలో చేసుకోరా నాన్న, ఎందుకు ఉన్న దాంట్లో నేను నా దగ్గర ఇంతే ఉంది, ఇది బ్యాండ్ విత్, లేదా లోన్ తీసుకుంటాను. సో యూ హ్యావ్ ఆన్సర్డ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ దర్. 80% స్కాలర్షిప్ అంటున్నారు, బిగ్గెస్ట్ క్రెడిబిలిటీ ఉన్న యూనివర్సిటీస్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక కన్సర్న్ పేరెంట్స్కి వచ్చేది, అక్కడ చదివిన తర్వాత పాసిబిలిటీస్ ఆఫ్ సెటిల్మెంట్ ఒకటి, అండ్ చదివేటప్పుడు జాబ్ చేయకుండా ఇబ్బంది పడుతూ పిల్లలు, దీస్ ఆర్ ద 2 కన్సర్న్స్. గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ క్వశ్చన్ వచ్చేది. చాలామంది, నేను 18 yearsలో చాలామంది పేరెంట్స్ చూశాను, కౌన్సిల్ చేయించాను, నా ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉన్నారు. ఐ హ్యావ్ టోల్డ్ టు మై టీమ్ ఆల్సో ఇన్ దట్ సినారియో, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ది యూనివర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు వెళ్తున్నాం అది తెలియాలి. డబ్బులు సంపాదించుకోవడమే ఒకటి, అదొక ఎజెండాగా పెట్టుకుంటారు. అలా కాదు, లేదు పార్ట్ టైం జాబ్ అది ఇది చేసేద్దామని అనుకుంటారు. బట్ టు వై యూ నీడ్ టు గో, because of resources and not because of settling there.
ఓకే. మీరు బానే అంటారు సార్. అంత ఖర్చు పెట్టుకొని పోయాము. మళ్ళీ సెటిల్ కాదు అది ఇది అని అంటే H1Bలో ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మాట్లాడుతున్నాం ఈరోజు. వేరే యూకే ఉంది, ఫ్రాన్స్ చేస్తాము, సౌత్ కొరియా కూడా చేస్తాము, ఆస్ట్రేలియా చేస్తాము. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే యూఎస్తోని కంపేర్ చేసే కంట్రీ లేదు. ఎవ్రీబడి నోస్ ఇట్. దట్స్ స్టాట్స్ సేస్ దట్. అన్డౌటబుల్లీ. సో అందులో నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ అ ఫ్రీ కంట్రీ వేర్ యూ క్యాన్ గెట్ ద సీడ్ ఫండింగ్, క్రౌడ్ ఫండింగ్. ఇప్పుడు అందరూ జాబ్స్ ఒక్కటే కాదు, ఈవెన్ పార్ట్ టైం జాబ్స్ కూడా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఒక్కసారి అమెరికాలో ఇట్స్ ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఆపర్చునిటీస్. టాలెంట్ ఉంటే ఆ కంట్రీకి మించి గ్రోత్ కి సక్సెస్ రేట్ కి అసలు అనిమాజిన్ ఆకాశమే అద్దు. ఈవెన్ ద సాలరీ ప్యాకేజెస్ అందుకే అందరూ వై పీపుల్ సే ఫస్ట్ అమెరికా అనేది అంటారు. బట్ దిస్ ఇస్ ఈ రోజు జరిగే ఇమిగ్రేషన్ రూల్స్ తోని ఒక కంట్రీని ఇన్ని రోజులు మనం ఉన్న కంట్రీస్లో 40-50 years. చెప్పలేము కదా. అవునవును. అయితే ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఇక్కడ ఏంటంటే టూ థింగ్స్ అండి. ఐ ఫర్గాట్ టు టెల్ యూ. ద బ్యాలెన్స్ 20% అనుకోనియండి, లేదా స్కాలర్షిప్ 70 వచ్చింది, మీ ప్రొఫైల్ తక్కువ ఉంది అని అంటే కూడా ఎడ్యుకేషనల్ లోన్స్ మన ఇండియాలో కూడా నాన్ కొలాటరల్ అంటే కొలాటరల్ లేకుండా దే గివింగ్ అప్ టు 45 lakhs. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ వే స్టూడెంట్స్ కెన్ గెయిన్. నంబర్ వన్. ఇప్పుడు మనం ఏదన్నా బెంగళూరు మిగతా ప్లేస్లో వెళ్ళాలి అన్నప్పుడు మనం ఫీజు కట్టాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. దట్ ఈస్ అ బెనిఫిట్. స్కాలర్షిప్ ఉంది, 100 ర్యాంకింగ్ అది టాప్ 30 టాప్ 50 ర్యాంకింగ్ యూనివర్సిటీ పోతున్నాం. వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దాట్. మీరు ర్యాంకింగ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంటల్ ర్యాంకింగ్ అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఈ రెండు చూస్తే మాట్లాడాలి. అంటే యూనివర్సిటీ బాగుంది, వెబ్సైట్ బాగుంది, లేకపోతే బాగా చెప్పాడు, కౌన్సిలింగ్ బాగుంది, అలా దెర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్ వి డిసైడ్. అండ్ లెర్నింగ్ కర్వ్ టు బికమ్ స్కిల్డ్ ఎక్స్పర్ట్. కరెక్ట్. సెకండ్, పార్ట్ టైం గురించి అడుగుతారు. సార్ ఎక్కడ పోయినా జాబ్స్ లేవు. ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇది. జాబ్స్ లేవు అంటే మీ పోర్ట్ఫోలియో ఏముందని పార్ట్ టైం జాబ్ రావాలి అనే యాంగిల్ నేను అంటాను. ఫుల్ టైం పక్కన పెట్టండి, పార్ట్ టైం కూడా యూ హ్యావ్ టు బి క్రెడిబుల్ కదండి. యూ ఎంటరింగ్ ఇన్ టు ద టాప్ కంట్రీస్. లేదు మెక్డానల్డ్, బర్గర్ కింగ్ ఇవే జాబ్సా ఒకటి అనుకుంటాం. రెస్టారెంట్స్లో చేయడం ఇదే నా జాబ్స్, స్టోర్స్లో చేయడం, పెట్రోల్ బంక్లో చేయడం అదైతే కాదు కదా. పార్ట్ టైం అది ఫిక్స్ అని ఇక్కడ రాతలు రాయలేరు కదా, ఇలాగే ఇక్కడే చేయాలి. ఎస్. నేను చాలామంది నా స్టూడెంట్స్, నా బ్రాంచెస్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా స్టూడెంట్స్కి కంటెంట్ రైటింగ్ నేర్చుకోండి, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్స్, దేర్ ఆర్ మెనీ సచ్ థింగ్స్. లైక్ ఇప్పుడు ఐ హ్యావ్ అన్ ఆపరేషన్స్ ఇన్ దుబాయ్లో బ్లూ రిబన్ ఓవర్సీస్ ఐఎమ్ ఆపరేటింగ్ ఫర్ 3.5 years. డిజిటల్ మార్కెటింగ్కి సర్వీసెస్కి ఐఎమ్ పేయింగ్ 6,500 dirhams AED. ఓకే, a person from Kerala is doing the services for it. So I told many of the students, why don't you do this way? Which is roughly ఇక్కడ 20,000 మనం పే చేస్తే అక్కడ 1.5 lakh పే చేస్తాం. Then I got an idea, why not we tell our own students to learn digital marketing, content writingలో నార్మల్ వెబ్సైట్స్కి మీరు కంటెంట్ రాసే బదులు పర్ వర్డ్ $1, £1, €1 అలా ఇస్తారు. అలాంటప్పుడు హెల్త్ కేర్ వెబ్సైట్స్ ఉంటాయి. యూ కెన్ రైట్ అ కంటెంట్ where you get very high money sitting in their home. So you need to upgrade. వాళ్ళకి క్వాలిటీ ఇస్తే they don't mind paying you. Correct. No, it's like number of websites pay. Generally, there are things. ఇంకోటి కోర్స్ సెలెక్షన్ అంటారు చాలా మందికి. సార్ ఈ కోర్స్ రాంగ్లీ ఎండ్ అప్ అయిపోయాను ఇక్కడ, ఈ ప్లేస్, ఈ యూనివర్సిటీ, ఈ కోర్స్. We want to change. చాలా మంది యూనివర్సిటీ కోర్స్ షిఫ్టింగ్ చాలా మంది అడుగుతారు. ఎస్. ఇప్పుడు దెర్ ఆర్ వెబ్సైట్స్ లైక్ ఇప్పుడు ఒక యూకే వెళ్తున్నారు అనుకోండి, దెర్ ఈస్ అ వెబ్సైట్ కాల్డ్ read.co.uk. read, REED. సో వాట్ ఐ టెల్ టు దెమ్ దట్ లుక్ ఇన్ టు ది జాబ్ పోర్టల్స్ ఫస్ట్ బిఫోర్ యూ ఎంటర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కోర్స్ డిమాండ్ అనుకుంటున్నారు, అక్కడ వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యారు ఈ కోర్స్ కాదు. సో హూ విల్ టెల్? కన్సల్టెంట్ లేదా పేరెంట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్? అంతకన్నా ఆన్లైన్లో గూగుల్లో కొడితే నెంబర్ ఆఫ్ పోర్టల్స్ వస్తున్నాయి, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇతని గురించి తెలిసి ఇతని ఎబిలిటీ ఏంటో ఫస్ట్ తెలుసుకొని, అండ్ ఇతనికి ఏం కావాలి, ఇంటెన్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ ని మ్యాచ్ చేసి పాత్ వేయాలి. అది టెక్నికల్ గా ఎలా చూడాలి అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ రెండింటికన్నా బిగ్గెస్ట్ మ్యాచింగ్ చేయాల్సింది, ఈజ్ ఇట్ ఫ్యూచర్ రెడీ, ఈజ్ ఈ గోయింగ్ టు సెటిల్ ఇన్ దట్ ఆల్సో నీడ్ టు బి మ్యాచ్. అబ్సల్యూట్లీ. సో నేనేం చెప్తాను పిల్లలందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే, ముందే జాబ్ పోర్టల్స్లో వెంటర్ అయ్యి ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయా, టెంపరీ ఎక్కువ ఉన్నాయా, పర్మనెంట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయా, మీకు లెఫ్ట్ సైడ్లో కాలమ్స్ ఉంటాయి, ఒక 2-3 పోర్టల్స్ చూడండి. తర్వాత ఎంప్లాయర్స్ ఏం అడుగుతున్నారు. ఇప్పుడు డేటా ఇంజనీర్ ఉన్నారు, ఎన్ని ఫ్రెషర్ జాబ్స్ పోస్ట్ అయ్యాయి యూకేలో, యూరోప్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఆ వెబ్సైట్స్లో ఉంటాయి. నంబర్ 1 ఇక్కడ కూడా నౌకరీ ఎలాగా మనం యూజ్ చేస్తాం, ఒక రీడ్, యూఎస్లో డైస్, ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో జాబ్ పోర్టల్స్లో వెళ్ళి ఆ కోర్సెస్ మీరు చేసిన కోర్సు, మీరు చేయబోయే కోర్సు డిఫరెంట్గా ఉంటే అది డిమాండా లేదా, ఈ జాబ్ నంబర్ ఆఫ్ పోస్టింగ్స్ బట్టి తెలుసు. స్టాట్స్, బిలీవ్ ఇన్ ద స్టాట్.
అది తీసుకెళ్ళి వెబ్సైట్లో పెట్టినా ఏది హైయెస్ట్ ఇది అనేది చెప్పేస్తుంది అనలిటిక్స్. కరెక్ట్. సో అందులో మేమేం చేస్తాం, ఇంకా డీప్గా ఎలా వెళ్ళాలి, ఓవర్వ్యూ ఇవ్వడం కాదు, అంటే ఈ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఈ మాడ్యూల్స్ ఏవైతే ఎంప్లాయర్స్ ఏవైతే జాబ్ పోస్టింగ్స్ చేస్తున్నారో అక్కడ వర్క్ టాస్క్ ఉంటాయి. ఆ టాస్క్ మ్యాచింగ్ మీరు సెలెక్ట్ చేసే కోర్స్ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో కోర్స్ టైటిల్ వెళ్ళద్దు. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది లేదా ఎంబీఏ అనేది యూనివర్సిటీ డిఫరెంట్ మారిపోతుంది. మాడ్యూల్స్ చాలా డిఫరెంట్, అందులో ఆప్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్ డిమాండ్, ఈ మాడ్యూల్, ఈ రెండు మ్యాచ్అప్ చేయండి. ఐ హ్యావ్ అన్ ఆఫీస్ 4 ఆపరేషన్స్ ఇన్ ది యుఎస్ అండ్ తర్వాత యూకే అండ్ జర్మనీ అండ్ దుబాయ్లో. సో నేను చాలామంది స్టూడెంట్స్ తెలుగు అసోసియేషన్స్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతుంటాను. చాలామందికి ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ టు స్టార్ట్అప్ ఇండియా. రకరకాల స్టూడెంట్స్కి బెనిఫిట్ ఎలా చేయాలి అనే యాంగిల్లోనే ఐ వాజ్ థింకింగ్. ఇన్ని ఇయర్స్లో ఇండస్ట్రీలో ఉన్నాం, ఇంకా వేరే ప్యాషన్ కూడా అనిపించదు మాకు స్టూడెంట్స్ లైఫే ఇంపార్టెంట్. సో ఇందులో నాకేమనిపించింది, ఈ ప్రతి దగ్గర ఎడ్యుకేషన్ ఫేస్ చేస్తుంటాం. హోటల్స్లో, నాసిక్లో, వీ హ్యావ్ ఎ బ్రాంచ్ ఇన్ కోయంబత్తూర్లో మొన్న చేసాం, కోయంబత్తూర్ బ్రాంచ్లో, హైదరాబాద్లో చాలా చేసాం. సో వైజాగ్ కొంచెం డిఫరెంట్గా నాకు చాలా ఇష్టమైన ప్లేస్, టు బీ ఫ్రాంక్. ఐ టేక్ అ ఫీడ్బ్యాక్, ఐ బిలీవ్ ఇన్ ది స్టాట్స్. ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే, ఒక సర్వే తీసుకుంటే ఒక రియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం అనుకోవడం కాకుండా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వీ హ్యావ్ టు అప్గ్రేడ్. సో అందులో అనిపించింది చాలామంది రీల్స్, నాకు ఒక వీ హ్యావ్ ఎ స్టాఫ్ హూ ఇస్ వెరీ ఎగ్జైటింగ్ ఐడియా ఇచ్చింది. సార్ రీల్స్ లేకపోతే షార్ట్ ఫిలిమా ఇలాంటి, ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ చాలామందికి అన్నారు. అది లైక్ వై డోంట్ వీ మిక్స్ బోత్. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఒక యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ అన్ని యూనివర్సిటీ హెడ్స్ని, ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీ హెడ్స్ని తీసుకొచ్చి మిగతా రీల్స్ కాంపిటీషన్స్ అలా ప్రతి కాలేజ్లో పెడితే అబౌట్ ది ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ అబౌట్ ఫన్, జస్ట్ అ ఫన్ కాదు యాక్చువల్గా, ప్రొఫెషనల్గా ఒక కంటెంట్ని ఎలాగ వాళ్ళు తక్కువ టైంలో ఒక కంపెనీ బ్రాండింగ్ చేయడం కానీ, మీరు వాళ్ళకి పే చేసేదే మన పిల్లలు కరెక్ట్గా చేయగలిగితే యూ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు బిల్డ్ యువర్ బ్రాండ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సి ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పో విచ్ ఐఎమ్ డూయింగ్ ఆన్ February 7th ఫార్చ్యూన్ ఇన్లో, వైజాగ్లో యూనివర్సిటీస్ వస్తాయి, రీల్స్ కాంపిటీషన్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైమ్ వీ థాట్ ఆఫ్ టేకింగ్ దెమ్ ఇంటర్నేషనల్లీ అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. సో అలాంటి యూనివర్సిటీస్, అలాంటి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే జర్నలిజం ఆర్ యూ నేమ్ ఎనీ ఇండస్ట్రీ, వాళ్ళందరికీ ఏంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇట్లా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు. ఓన్లీ ఫర్ ఫైనల్ ఇయర్స్ నేను డిసైడ్ చేశాను. 5 years ఎందుకు అని అంటే, దే హ్యావ్ సీన్ what kind of an education system the last 3 years, 4 years have changed. AI, how much it has changed. So మీ ఇండస్ట్రీ గురించి మీరే ఒక 1 minute వీడియో ఇవ్వండి. ఏవియేషన్ అనుకోండి, సివిల్ అనుకోండి, మెకానికల్ అనుకోండి, AI, వాట్ డూ యూ థింక్ ఇండస్ట్రీ ఎలా మారింది? నో కమెంట్స్, నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్. మీరేమో ఫీల్ అవుతున్నారు? ఇది నెక్స్ట్ అప్కమింగ్ మీ నెక్స్ట్ అడ్మిషన్ బ్యాచెస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇట్స్ నో వే రిలేటెడ్ టు మై బిజినెస్, బట్ ఒక ఏవియేషన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే సివిల్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు బయోమెడికల్, లైక్ హెల్త్ కేర్, కెమికల్ ఇంజనీరింగ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి రకరకాలే అండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంటే బైపీసీ ఆబ్వియస్లీ దే విల్ గో ఇన్ టు మెడికల్ సైడ్, ఇంజనీరింగ్ దే విల్ గో ఇన్ టు ఇట్, ఓకే ఎంపీసీ. బట్ ద పాయింట్ హియర్ ఇస్ మళ్ళీ కామర్స్ ఎందుకు చేయకూడదు, లా ఎందుకు చేయకూడదు, రకరకాలు ఉంటాయి. సో ఎవ్రీబడి గివ్ యువర్ బెస్ట్ షాట్. వుడ్ యూ ఫీల్ ఆ థీమ్ అనుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ థీమ్ అనుకోవచ్చు, బట్ సమ్ హౌ దిస్ షుడ్ హెల్ప్ ద పీపుల్. నా ప్రతి దాంట్లో ఒక కాజ్ ఉండాలని నాకు ఇంట్రెస్ట్, గివెన్ బై ది స్టూడెంట్ ఓన్లీ. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చే ఆపర్చునిటీ రీల్స్ కాంపిటీషన్, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఫ్యూచర్లో he can use this opportunity, or he can opt in media as a secondary, or journalism as a secondary subject in the foreign universities, which is mix and match is available. నువ్వు ఎంత మార్కెటింగ్ చేసినా పోస్టర్లు అంటించడం కాదు. దీస్ డేస్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడున్న జెన్జీ మనం అనుకుంటూ మనకన్నా ఫాస్ట్ ఉన్నారు, అడ్వాన్స్డ్ ఉన్నారు. బట్ ఇఫ్ దే డూ ఇట్, ప్లాన్ ఇట్ ప్రాపర్లీ, ఐ థింక్ దే క్యాన్ ట్రాక్ ద థింగ్. సో అందులో I'm also involved into the Startup Indias, where we have seen what exactly these people are looking. Literally, some people say, we don't need nothing. We know how to handle it. I have branch in Pune. So, nenu Pune, Nasik lo outside students mindset, Hyderabad mindset, రకరకాల విజయవాడ mindset. Not very advanced, very career oriented. They focus. But we are smart actually. అంటే no differentiation. అంటే very last minute అయినా కానీ we are smart. అవునవును. స్ట్రాటజీగా వెళ్తే అంటే నార్త్ వాళ్ళు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ గవర్నమెంట్స్. దే ట్రై అ లాట్ టు గవర్నమెంట్స్. మన సౌత్ ఇండియన్స్ అంతా డబ్బులు బాగా సంపాదించాలి,
మోర్ బిజినెస్ మోర్ ఓరియంటెడ్. ఎస్ ఆల్ మిక్స్డ్ అండి. అంటే నేనేమన్నానండి ఇక్కడ ఎజెండా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఈవెంట్ రిలేటెడ్ ఒకటి, సో దట్ స్పెషల్గా డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా ఇలాంటివి అంటే నేను అలా కాదు. నీ ప్రొఫైల్ బాగుంది, సెట్ విత్ ది యూనివర్సిటీ, డిస్కస్, నెగోషియేట్ ద స్కాలర్షిప్, ఎక్స్ట్రా స్కాలర్షిప్, హౌ టు నెగోషియేట్. సో పిల్లల ప్రొఫైల్ బట్టి కూడా మీరు స్కాలర్షిప్ అంటే we don't charge any application fee. యూజువల్ గా చార్జ్ చేస్తారు కదా సార్. There are people who charge the processing. అప్లికేషన్ ఫీ ఉంటుంది, బట్ వీఆర్ వేవరింగ్. కొన్ని యూనివర్సిటీస్కి ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్కి ఉండవు. అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది, అండ్ దెర్ ఇస్ నో ఎంట్రీ ఫీ అండ్ నో ప్రాసెసింగ్ ఫీ. వీ డెఫినెట్లీ వాంట్ టు గివ్ దెమ్ to knowledge them, to aware them. At top universities ki yes you can go, yes the loans goni, so they can come and check their eligibility check on coach. yes so pretty much, and like you can enjoy the show also. Yes, so both yes, enduku undukuddu, yes, why only serious ga ellala enti ala em ellaguddu kada. నా మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ ఇక్కడున్న అబ్రాడ్ వెళ్తే ఏం చేస్తే బాగుంటుంది, H1Bయా లేకపోతే ఇంకోటి, దెర్ ఈస్ అ నంబర్ ఆఫ్ కేటగిరీస్ మన స్టూడెంట్స్ అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి. గ్లోబల్ టాలెంట్ వీసా, ఇన్నోవేటివ్ వీసా, స్కిల్డ్ వీసాలో స్పెషల్ టాలెంట్, ఓవెన్ వీసా కేటగిరీ, EB1C కేటగిరీస్, US మాట్లాడితే UK అయితే. సార్ ఇది అసలు నేను యుఎస్లో ఉన్నప్పుడే ట్రై చేశాను సార్. ఎవరన్నా నా పోర్ట్ఫోలియో కొంచెం చేసి పాసిబుల్, అటర్నీ ఫీజే $1,500, గంటకి $1,000 అంటే బాబు ఆయన తీసుకున్న తర్వాత ఏం చేస్తాడో తెలీదు. అంటే క్రెడిబిలిటీ ఒకటైతే ఫైనల్ అవుట్పుట్ వస్తుందో రాదో కూడా డౌటే సార్. No, attorneys are really good in US actually. అవుట్పుట్ కి ఈ వీసాకి పాత్వే తెలియదు సార్. వాలిడేషన్ ఉండాలి. అందుకే మేము ఏం చేసాం, పాత్వే తెలియదు. I have convinced my attorney. We have 2 attorneys. I have said like, let's do a free validation check first. Oh, that would be for a us. breath. Yes. I mean, at least ఊపిరి పీల్చుకోవడానికి. Yes, అంటే ఎలిజిబుల్ ఉందో లేదో తెలుసుకోవాలి. $500 to $1,000 పెట్టడం కూడా వేస్ట్ కదా. పిల్లలు కొంచెం ఆలోచిస్తారు. అవును. బట్ అట్ ద సేమ్ టైమ్ attorneys are really, అవును. but it is because of our relationship they are, it's not nothing that other people are not doing and all, because they are also doing. సో ఆ వాలిడేషన్ చెక్ చేస్తే నేను అంటాను మొదటి నుంచే ప్రిపేర్ ఉండాలి. ఇప్పుడు మాస్టర్స్లో కూడా వెళ్తాము, ఫైనల్ ఇయర్ ఓపీటీ టైంకి అప్పుడు పేపర్లు ఎలాగెళ్తుంది పబ్లిష్ చేసి నేను చాలా మందికి స్టూడెంట్స్కి అదే చెప్తాను, జాబ్ రావాలన్నా యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ పోర్ట్ఫోలియో ఏంటి, మీ సర్టిఫికేషన్స్ ఏంటి, మీ జనరల్లీ పబ్లికేషన్స్ ఏంటి, మీరు ఇప్పుడు మినీ ప్రాజెక్ట్స్ ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ కోఆప్ ఏమని చేశారా, రికమెండేషన్ బై ఎనీ కంపెనీస్, ఇవన్నీ లేనప్పుడు. ఏవో పార్ట్ టైం సార్, నేను నిజం చెప్తాను సార్, పార్ట్ టైం జాబులు చేసుకున్నావా, ఆ అసైన్మెంట్లు వాళ్ళతో రాయించుకున్నావా, డిగ్రీ వచ్చిందా, MS వచ్చిందా, జాబులు లేవని ఇదేమో పేరెంట్స్కి తెలీదు, వాటికి వెళ్ళామా ఎంజాయ్ అంటే నన్ను కాదు సార్, ఇది ఫ్యాక్ట్. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అంటే ఎంత పోర్ట్ఫోలియో మీరు పంపించే పిల్లలకి చెప్తారు ఇవన్నీ. మళ్ళీ US లో కూడా వీ హ్యావ్ ఆపరేషన్స్, మేము అక్కడ కూడా మేము పిల్లలకు అదే చెప్తాము. డోంట్ ఎండ్ అప్, లీగల్ గా యూ హ్యావ్ టు ఫాలో ద రూల్. ఇప్పుడు ఒక యూనివర్సిటీకి వీసా పడి ఇంకొక యూనివర్సిటీ ఇంకొక ప్లేస్ కి స్టేట్ కి మారుతారు, అక్కడే ప్రాబ్లం. USCIS ఏం చెప్తుంది, యూ ఫాలో ద రూల్స్, దట్స్ ఇట్. సో పార్ట్ టైం జాబ్ మరి ఎలాగా అంటే ఐ టోల్డ్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ ఇన్ డిఫరెంట్ వే. సో యూ గైడ్ దట్ ఆల్సో. ఇప్పుడు యూనివర్సిటీ జంప్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఇస్తుంది, యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ విత్ ఇన్ ద క్యాంపస్ ఇస్ లీగల్, అది మీరు చేసుకోవచ్చు. కోఆప్ యూనివర్సిటీ గివింగ్ ఇట్ $25,000, హాఫ్స్టర్ యూనివర్సిటీ ఇస్ గివింగ్ ఇట్ $25,000. పేపర్స్ మీద పెట్టండి, కొంచెం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. అందుకే కదండి చదవడానికి కదా. అంటే ఇప్పుడు తొందర ఎందుకు, 2 years సరిగ్గా చదివితే మంచి జాబ్ వస్తుంది కదా. డెఫినెట్లీ ఎందుకు సో మేము చాలా పర్సంటేజ్ ఉంది, మేము చాలా చూసాము జాబ్స్. వీఆర్ రన్నింగ్ ఎ బ్లూరింగ్ గ్లోబల్ టెక్నాలజీ ఇన్ US అండి, 14 years నుంచి చేస్తున్నాం. మై బ్రదర్ ఈజ్ ఫౌండర్ మిస్టర్ వినయ్ కుమార్, ఈజ్ హ్యాండ్లింగ్ ఈజ్ హ్యాండ్లింగ్ ఎ లాట్. సో క్వాలిటీ ఉంటే మీరే అబ్జర్వ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. yes because we know, ఇప్పుడు నేను యూఎస్లో యూకేలో ఆపరేషన్స్లో మేము అబ్రాడ్లో ఉన్నాం కాబట్టి నేను ఒక అనాలిసిస్ చెప్పగలుగుతున్నాను. కానీ అదర్వైజ్ హౌ డు యూ నో, సో హౌ డు యూ నో అంటే లైక్ వీఆర్ వర్కింగ్ విత్ ఎంప్లాయర్స్ అండ్ వీ నో హౌ టు పుష్. వాళ్ళకి ఏం కావాలి అనేది మీకు ఆల్రెడీ కంపెనీ 14 years ఉంది కాబట్టి మన పిల్లలకి ఇక్కడి నుంచి పంపించిన వాళ్ళకి యూ గైడ్ దెమ్ పాత్వేస్. ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది, దీనికి రెడీ అవ్వు, లేకపోతే ఈ పేపర్స్ పబ్లిష్ చేయి, లేకపోతే దీని మీద రీసెర్చ్. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు అసోసియేట్, ఇప్పుడు ఓకే ఇవన్నీ చెప్పడం బాగుంటుందండి, వెళ్ళడం చేయడం చాలా కష్టం. ఓకే వెరీ గుడ్, అలా ఆలోచిస్తే కూడా నేను అంటాను చాలా మందికి, ఓకే
ఒక లైక్ హౌ ఉమెన్ అసోసియేషన్స్ ఉన్నాయి. వి సపోర్ట్ ఉమెన్ అసోసియేషన్ వర్జీనియా, బర్మింగమ్. స్పాన్సర్ కూడా చేశాను అని చెప్పారు. ఎస్ వీ హ్యావ్ బిన్ డూయింగ్. సో నేను చాలా అడిగాను క్వశ్చన్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ఉమెన్ అసోసియేషన్లో ఒక లేడీ గెటింగ్ ఇన్ టు ది మాస్టర్స్, ఓకే వాషింగ్టన్ వర్జీనియాను ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ మీ అసోసియేషన్లో ఒక చిన్న మీటింగ్ వస్తున్నారు? సపోజ్ నో బడీ ఈస్ కమింగ్. సో మనం ఎందుకు యూకేలో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కూడా కావచ్చు, ఎన్ని తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎంతమంది మీరు పార్టిసిపెంట్ అవ్వరు? అందులో జస్ట్ ఒక మెంబర్ అండి. అందులో ఒక చిన్న తెలుగు అసోసియేషన్లో మన ప్లేసెస్ నుంచి వెళ్ళిన వాళ్ళతో కూర్చేపు కూర్చున్నా, వాళ్ళతో కొంచెం రిలేషన్షిప్ బాండింగ్ చేసిన, నెట్వర్కింగ్ చేసిన, యూ గెట్ సమ్ ఇంటర్న్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ వస్తే. కనెక్ట్స్ విత్ తెలుగు అసోసియేషన్స్ పిల్లల్ని అక్కడక్కడే అబ్జార్బ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్, వాళ్ళకి చెప్పడానికి, గైడ్ చేయడానికి. అండ్ చాలా మంది నేను అంటున్నాను కదా సార్, తల్లిదండ్రులకి బిగ్గెస్ట్ కన్సర్న్ మా పిల్లలు మా కళ్ళ ముందు ఉంటే మేము చూసుకునేదాన్ని. ఫారెన్ వెళ్తే కొంచెం ఇప్పుడు ఈ జరిగే ఇప్పుడు ఆ గ్రూప్స్, డ్రగ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ దే డోంట్ హ్యావ్ కంట్రోల్. సో ఇలాగా అసోసియేషన్స్కి వెళ్ళి కొంచెం మంచి చెడు బాగు కూడా చూసుకుంటారు. ఇప్పుడు రూమ్మేట్ కూడా సేమ్ నీ ఏజే, నీతోనే వచ్చాడు లేదా 1 సెమిస్టర్ ముందు వచ్చాడు, నీకన్నా ముందు ఒక సెమిస్టర్ వచ్చేస్తే సంవత్సరాలు బట్టి ఏం లేడు కదా, తను కూడా అప్లికెంట్, తను కూడా ఒక 6 నెలలు పరిచయం కదా. ఒక 20 years నుంచి ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు లైక్ తన అదే కంట్రీలో 15 years 10 years ఉన్న ఒక సీనియర్ మోస్ట్ ఒక కమ్యూనిటీలో ఒక పొజిషన్ ఉంటే వాళ్ళు చెప్తే వింటారా, వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే వింటారా? ఒక తెలుగు అసోసియేషన్లో ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అది. గుడ్ థింగ్ ఏంటంటే ఐ వాజ్ టాకింగ్ NYTT, నేను న్యూయార్క్ తెలుగు అసోసియేషను, అండ్ వేర్ ఐ రిసైడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్, లాంగ్ ఐలాండ్ ఐ స్టే. నేను చాలా అడిగాను. January 26th రిపబ్లిక్ డే నాడు ఐ వాజ్ ఇన్వైటెడ్. సో అందరితో కూర్చొని మాట్లాడాను, అందరిని అడిగాను. నేను కొంచెం ఎంతూజియాస్టిక్లో అడిగాను, పిల్లలకి ఏం సపోర్ట్ యా కొంచెం అంటే ఊరికే వచ్చిపోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడిగాను, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక రాజమండ్రి నుంచి వచ్చారు, ఒక విజయవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఓకే వీళ్ళ దగ్గర ఐడియా ఉంది, లెట్ దెమ్ పిచ్ ది ఐడియా కదండి, వినండి సరదాగా 1 hour. సంతోష్ అలా చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఓకే ఒక స్టూడెంట్ వింగ్ యాడ్ చేయండి, పిల్లలందరూ మంత్లీ ఒకసారి పెట్టండి. దే ఆర్ ద వీసీస్. మీరు ప్రొఫెషనల్గా వీసీస్ అప్రోచ్ అయ్యి టైం టేకింగ్ వస్తుందో రాదో, పిచ్ డెక్ చేయడమో లేదో. సో ఒక మలేషియన్ స్టూడెంట్ పర్సంటేజ్ తక్కువే, బ్యాక్లాగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. విజిట్ వీసా B1 B2 వీసా వేసుకొని వచ్చింది. ఓకే యూఎస్లో ఆ షోలో $500,000 ఫండింగ్ వచ్చింది ఆ షోలో. సో ఓకే ఒక మలేషియన్ స్టూడెంట్ చిన్న విజిట్ వీసా వేసుకొని ఆ ఫ్రెండ్స్ అందరితో గ్యాదరింగ్ చేసి అంతా డబ్బులు తీసుకొని వెళ్ళింది. ఐడియా పిచ్చింగ్ కూడా కాదు, ఆ డబ్బులు కూడా తక్కువ ఉన్నది, వెళ్ళింది. ఒక మలేషియన్ స్టూడెంట్ మిడ్ GPA ఉన్న పర్సంటేజ్ క్యాన్ గో టు అమెరికా అండ్ గెట్ $500,000 ఫండింగ్. మన అమెరికాలోనే ఉండి తెలుగు అసోసియేషన్లో మీరు కనెక్టింగ్ నెట్వర్కింగ్ చేసుకొని వాళ్ళని ఐడియా పిచ్చింగ్ చేసుకొని ఒక పిచ్ డెక్ ప్రిపేర్ చేసుకొని మనం ఫండింగ్ ఎందుకు వెళ్ళకూడదు? షార్క్ ట్యాంక్ అందరూ చూస్తున్నారు కదా, అందరికీ ట్రెండింగే, బట్ మనం ప్రొడక్టివ్గా. సో వెన్ యూ డోంట్ ఇనిషియేట్ యువర్ సెల్ఫ్, ట్రయల్ అండ్ బేసిస్లో యూ కమ్ ఓవర్ అండ్ దెన్ యూ ట్రై, యూ ఫెయిల్, దట్స్ ఓకే, బట్ యూ ట్రై. హూ నో ఇఫ్ యూ గెట్ ఎ ఫండింగ్. అక్కడ చదివిన పిల్లలు డెఫినెట్గా షార్ప్, ఎంతో కొంత ఎఫర్ట్, అక్కడ చదువుకునే వాళ్ళకి విలువ తెలుస్తుంది. అందుకే we as a Blue Ribbon Global Technology in US or Blue Ribbon International in Dubai or in UK, we connect the Telugu. మొహమాటం ఉంటుంది, కొంతమంది తెలీదు, మాట్లాడడం, కలవడం, వాళ్ళ అపాయింట్మెంట్స్ ఎవరు. You don't need to be scared or of anything else, where అప్రోచ్ అవుతే ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది. యూ బీ మీరు కలుస్తూ ఉంటే, నెట్వర్కింగ్ చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీ ఓన్ కంపెనీ ఫామ్ చేయాలంటే, ఓకే నేను జాబ్ చేస్తాను, నాకు ఏం ఐడియాస్ వద్దు, నాకు ఏం ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, యూ వాంట్ గెట్ ఇన్ టు ది నైస్ కంపెనీ. ఓకే యూ ఎయిమ్ ఇట్ ఆన్ ద day 1 when you enter. So you want to work in the California Bay Area, or you want to live in the Orange County, or you want to work in this particular area. So map it. LinkedIn endukundi LinkedIn, you map it. Okay, you just ask him, sir I have this much percentage, నాకు internship ఇస్తారా? టూ మచ్ there are networking ఇలా చేసుకుంటే నోరు మంచిదైతే ఊరు మంచిది, ఆ మోడలే. సో డెఫినెట్లీ ఈ మోడల్లో నెట్వర్కింగ్ చేయండి. అండ్ ఇమిగ్రేషన్ రూల్స్ ఒకరోజు చూసుకోండి, ఏ రూల్స్ ఉన్నాయి, హౌ టు గెట్ ఇన్ టు ఇట్.
ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్, సెటిల్ కావాలి, అక్కడే సిటిజన్షిప్ రావాలి, ఆ రోజులు పోయాయి ఇప్పుడున్న జెన్జీకి అయితే. ట్రావెల్ ద వరల్డ్. చాలామంది ఈ మధ్యకాలంలో కాంక్లేవ్ చేస్తుంటాను నేను, ప్రిన్సిపల్స్ కాంక్లేవ్ చేస్తుంటాను కాలేజెస్తోని, అండ్ వీ హ్యావ్ ఎన్ ఎంఓయూస్ కాబట్టి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను, అప్గ్రేడ్ ఎలా చేయాలి, ఈ ఫ్యాకల్టీ ఆ ఫ్యాకల్టీ ఎలా చేసుకోవాలి, ఈ యాంగిల్లో దెన్ ఐ వాస్ టాయింగ్ విత్ ది ఫిలిప్పైన్స్ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్తో చేస్తున్నాను. అందరూ ఏమనుకున్నారు, ఎఫ్ఎంజిఏ ఒకటి పాస్ కావాలి, మొదటి నుంచే పాసింగ్ పర్సంటేజ్, అది ఎంత పర్సంటేజ్ ఉందో మీరు చూడండి గూగుల్లో, 35. మరి దాని తర్వాత ఏంటి, పాస్ కాకపోతే మళ్ళీ అటెంప్ట్ చేస్తుంటారు. మళ్ళీ పీజీ నీట్ క్లియర్ చేయాలి కంపల్సరీ, మళ్ళీ యూ హ్యావ్ టు పే ఆర్ యూ హ్యావ్ టు గెట్ ది సీట్ ఆర్ వాట్ ఎవర్ యూనో. రాదర్ యూనివర్సిటీ ఆఫ్ అలబామా, అందరికీ చెప్పాను, ఒక యూనివర్సిటీ ఆఫ్ అలబామా నంబర్ 1 ఇన్ ది మెడికల్ సైడ్ అండ్ నర్సింగ్ సైడ్ నంబర్ 2 ర్యాంకింగ్ వచ్చింది. మెడికల్ అయితే వెరీ గుడ్, వాళ్ళ ఓన్ హాస్పిటల్స్. యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో ఒక ఆపర్చునిటీ ఏమేస్తుందంటే $120,000 దే గివింగ్ ఏ ప్యాకేజ్ ఇన్ ది ఆఫర్ లెటర్స్లో ఉంటాయి. పెప్పడైన్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఉన్నాయి ఇతర యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆర్ జార్జ్ మేసన్, చాలా యూనివర్సిటీస్, యూఎస్ మాట్లాడుతాను, యూరోప్ కూడా, యూకే కూడా ఉంది. నేను చెప్పాను స్టూడెంట్కి, అమ్మ మీరు ఇవన్నీ చేసి ఫైనల్గా మీ ప్యాకేజ్ ఎంత వస్తుంది. అది యూఎస్కి వెళ్తే ఒక 2 రూట్స్ ఉంటాయి, ఒకటి యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 చేసుకోవచ్చు, లేదంటే నాన్ క్లినికల్ చేసుకోవచ్చు. ప్యాకేజెస్ అంటే ఏంటంటే ఏఐ, హెల్త్ కేర్, ఏఐ, పబ్లిక్ హెల్త్, ఈ రిలేటెడ్ మీద ద యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఈజ్ గివింగ్ దాట్ మచ్ ప్యాకేజెస్. దే వాజ్ సర్ప్రైజ్, సార్ ఇంత ఉందా, జస్ట్ గూగుల్ ఇట్, ఐల్ కనెక్ట్ ది యూనివర్సిటీ, ఓకే ఎనీ టైమ్. సో ఐల్ షో యూ లిటరలీ దర్ ఆర్ 200 స్టూడెంట్స్ హు ఫిల్ ద ఫామ్ ఇమీడియట్లీ. సార్ మాకెందుకు సార్ ఇవన్నీ అని. సో వేరెవర్ యాజ్ అ కన్సల్టెంట్ నేను ఏం చెప్తానంటే వీ హ్యావ్ టు ఫిల్ ద గ్యాప్. 18 years నుంచి ఉన్నాను, ఇంకొక 5 years 10 years మేబీ డౌన్ ద లైన్ వి రిటైర్, నోబడీ నోస్ అస్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ ఆల్సో, బట్ వీ హ్యావ్ టు జస్టిఫై టు దిస్ ప్రొఫెషన్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఈవెన్ డాక్టర్ డస్ ది 100% ఆఫ్ హిస్, సో ఈవెన్ లాయర్ ఆర్ ఎనీబడి. సో యాజ్ అ కన్సల్టెంట్ ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎలాంటి టాప్ రేటెడ్, ఎలాంటి రీసెర్చ్ నడుస్తుంది, ఆ రిలేటెడ్ కనెక్షన్స్ మనకు ఆ యూనివర్సిటీ ఎలా వెళ్తుంది, అందులో వెళ్తే జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా వెళ్తుంది, కోఆప్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. అలాగే నాన్ క్లినికల్ మెడికల్ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ లేదు. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ కాబట్టి అఫోర్డబుల్ లేదు, మన వల్ల పెట్టలేము అనే ఉద్దేశం, బట్ డ్రీమ్ మాత్రం డాక్టర్ కావాలనే ఉద్దేశమే పేరెంట్స్కి ఉండేది. ఇమిగ్రేషన్ పాలసీ, మాస్టర్స్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు స్టూడెంట్స్కి కూడా తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు, అన్నీ తెలిసినా కానీ ఏమీ తెలియదు అన్నట్టే అయిపోయింది రూల్స్. సో యూ హ్యావ్ టు బీ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అనేదే నేను చెప్పేది. ఇప్పుడు అక్కడ వెళ్ళినంత జార్జియాలో చదువుకున్న వాళ్ళు కానీ బడ్జెట్ మారిషస్లో వెళ్తున్నారు, ఎఫ్ఎంజిఏ ఓకే ఇది ఒకటి, బట్ తెలియదు ఏంటంటే యూ కెన్ డూ అ ప్లాబ్ ఓ యూక్యాడ్ ఓ యూ కెన్ డూ ఎ యూఎస్ఎంఎల్ఏ. సో అంటే యూ నీడ్ టు గో డీప్లీ స్టడీయింగ్ ద నెక్స్ట్ స్టెప్స్, బట్ యూ షుడ్ నాట్ స్టాప్ కి లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఫండింగ్ లేదు, మన దగ్గర వెళ్ళలేము. క్లినికల్ రొటేషన్స్, ఓకే ఐల్ టెల్ యూ వన్ గుడ్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద కిడ్స్. ఈస్ ఇంటర్వ్యూలో చెన్నకేశవ్ రెడ్డి గారు అని నా దగ్గర ఒక డాక్టర్ ఉన్నారు, ఈజ్ నామినేటెడ్ యాజ్ అ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్సో ఇన్ ది టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీ అండ్ ఆల్సో ఈజ్ రన్నింగ్ హిజ్ ఓన్ క్లినిక్. ఐ ఆస్క్డ్ హిమ్, మళ్ళీ నా పాత పద్ధతి, సార్ మీరు తెలుగు అసోసియేషన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒక క్లినికల్ రొటేషన్ ఇవ్వచ్చు కదా సార్. హూ సైడ్ సంతోష్ ఐల్ గివ్ యూ 20 క్లినికల్ రొటేషన్స్ టు మై క్లినిక్, నేను ఇస్తాను. సో మరి ఎవరు అప్రోచ్ కాలేరంటే ఈ కనెక్టింగ్ ప్లాట్ఫామ్, కనెక్టింగ్ డాట్స్ కన్సల్టెంట్ కెన్ ఫిల్. ఒక స్టూడెంట్ డైరెక్ట్ అప్రోచ్ అయినా ఇస్తారు, ఎవరు తెలియదు, ఇట్ ఈస్ అ ప్రొసీజర్ టు ఫాలో. సో మీరు day 1లోనే క్లినికల్ రొటేషన్స్ కింద యూ గో టు యుఎస్ year 1లో year 2లో you're eligible, B1 B2లో యూ కెన్ గో యునో, అండ్ దెన్ యూ కెన్ విజిట్, అట్లీస్ట్ విజిట్లో వెళ్ళి చేసుకోవచ్చు, లేదా J1 తీసుకొని వెళ్ళచ్చు. దట్స్ సంథింగ్ వీసా కేటగిరీస్లో ఉన్నాయి. లైక్ నౌ వెన్ యూ డోంట్ నో అనేది ఓకే, బట్ వెన్ యూ డోంట్ ఎక్స్ప్లోర్ దెన్ డోంట్ బ్లేమ్ ద పీపుల్. క్లినికల్ రొటేషన్స్ వల్ల వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేస్తే స్టెప్ 3కి వెళ్ళిపో. వెన్ యూ డూ దాట్ యూ గెట్ యునో యువర్ లైఫ్ ఇస్, వాళ్ళకి పాసిబిలిటీ టు స్టడీ దేర్ వస్తుందా సార్? యూ కెన్ డూ ఎన్ MD డాక్టర్. ఈ క్లినికల్ రొటేషన్స్ వల్ల వస్తుందా ఎలిజిబిలిటీ టు క్లినికల్ మ్యాచ్? జనరలీ రెసిడెన్షియల్ మ్యాచ్ అంటారు. సో దే డోంట్ ఛార్జ్
మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లినికల్ స్టెప్ 2 దగ్గర అందరూ ప్రాబ్లం అయిపోతుంది. ఒక 4000 క్వశ్చన్స్ ఉంటాయి క్లినికల్ నాలెడ్జ్ అని. ఓకే. సో అది క్రాక్ చేయడం కష్టం అయిపోతుంది. అక్కడ వెళ్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ చాలా మంది పంపించాను. ఐఎమ్ వర్కింగ్ విత్ ఇండస్ట్రీస్ లైక్ అపోలో మెడ్ స్కిల్స్ తోని నేను వీ హ్యావ్ కాంట్రాక్ట్ ఆన్ నాలెడ్జ్ షేరింగ్ బేసిస్ మోడల్లో. వీ వర్కింగ్ విత్ ఇండస్ట్రీ లైక్ GMR Aero Academy. ఐఎమ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆల్సో. పవర్మన్ ఏవియేషన్. ఐ ఆల్సో డీల్ విత్, నేను అందులో కూడా ఎంటర్ అవుతాను. స్టడీ అబ్రాడ్కి దీనికి సంబంధం లేదు, బట్ ఇక్కడ ఏముంది, అప్డేట్ ఏముంది అనే యాంగిల్లో నేను చూశాను. సో అందులో హాస్పిటల్ డాక్టర్స్ చాలామందికి నేను ప్లాప్ 2 క్లియర్ కాలేనందుకు నాన్ క్లినికల్ మీద వెళ్ళిపోయి అక్కడ పోయిన తర్వాత 6 నెలలు ప్లాప్ 2 క్లియర్ చేస్తున్నారు. అంటే వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్, వై ఇన్ ఇండియా? సో దట్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ దెన్ ఐ థాట్ లైక్ లెట్స్ ఫిగర్ అవుట్ దట్ ఫ్యాకల్టీ ఓన్లీ. ఓకే. సో మై రీసెర్చ్ ఎప్పుడు okay, why not we can crack. Believe me, you have to work for it. And there is no compromise thing. You have to get it. A legal, ethical way. And you don't need to, when you are smart enough, you don't need to worry about something else. Yes. You can crack it down. Yes. Travel the country, explore, network, mingle with all the country Make people. connections. Do travel. Don't సేవ్ చేసేసి పార్ట్ టైం జాబ్లు ఇప్పుడే సంపాదించేసి బాగా పంపించేద్దాము, ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నువ్వు హోల్డ్ ఆన్, ఇన్ని రోజులు ఆగారు కదా, ఇంకొంచెం ఒక కంట్రీలో ఇంటర్న్షిప్ చేయండి సమ్మర్ టైంలో. మీరు అవన్నీ చూసుకుంటారా? We'll take care. Okay. We have done 18 years నుంచి we have crossed more than 17,000 visas, 16,000 student visas. So everything we explore చేసినప్పుడు కొన్ని దగ్గర సపోర్ట్ కావాలి. డెఫినెట్ గా కావాలి. అలాంటప్పుడు వీఆర్ దేర్. మాకెవరి సపోర్టు? తెలుగు అసోసియేషన్ సపోర్ట్. ఓకే. ఎవ్రీ కంట్రీలో. ఎందుకు? ట్రస్టెడ్. మీరు అన్నారు చూసారా బ్రాండ్ ఏంటి, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ తోని ఐ సర్వ్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ 2007-8 బ్యాచ్ లో చాలా చాలా యాక్టివిటీస్, స్టూడెంట్ యూనియన్ లో ఉన్నాను, కాలేజ్ యూనియన్ లో ఉన్నాను, అవన్నీ చాలా చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఆస్పైరింగ్ అని అన్నప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ టు touch all of them, meet with అయితే them. మీరు చేసినయే Yeah, పిల్లలకి. exactly. And that's how you built all this amazing strong networks. Yes, absolutely. Okay, తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం పార్ట్ టైం జాబ్ చేసుకుని ఈ మెక్డానల్డ్ లో నేను జాబ్ చేయాలి అందరు చేస్తున్నారు అని చెప్పి సీనియర్ చెప్పారు అనుకోండి, నేను ఎందుకు చేయాలి అనే యాంగిల్ ఉండాలి. కానీ అనే నాకన్నా ఎక్కువ పోర్ట్ఫోలియో ఆయన కూడా చేస్తున్నారు, మనం కూడా చేయాలి కదా. గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఏంటది ఆలోచన, మైండ్ సెట్ బయటకు ఇలా ఎవరు చెప్పలేదు సార్. పూణే, నాసిక్, ముంబై పీపుల్ని మీరు చూడండి, దర్ వే అడ్వాన్స్డ్. ఒక చీటీ తీసుకుని వచ్చారు నాకు నాసిక్ బ్రాంచ్లో కూర్చున్నప్పుడు పేరెంట్ వాళ్ళు, సార్ మై కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎ కోర్స్, ఈ యూనివర్సిటీ, ఈ కోర్సు, ఈ ఫ్యాకల్టీ లింక్డ్ఇన్ చూసాము, దే ఆర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ఈ ఫ్యాకల్టీ దగ్గర ఈ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు అని మొత్తం చిట్టి తీసి ఇచ్చారు. నేను ఓకే, ఐ డోంట్ నీడ్ టు టెల్ ఎనీథింగ్, దే హ్యావ్ డన్ అ రీసెర్చ్. ఇక్కడ ఏంటి లైక్ కొద్దిమంది బాగానే ఉన్నారు, పర్సంటేజ్ అయితే చూడండి అనే బెస్ట్ అంటే లైక్ ఏంటి, ఇదేమన్నా నెగోషియేషన్ కాదు కదా. బెస్ట్ ఏంటి, నీ కోర్స్ ఏంటి, ఎస్ నువ్వు ఇప్పుడే బెస్ట్ ఏదో ఒకటి చూడండి, లేకపోతే ఇది బాగుంది, MBA బాగుంది అంటారా, ఎలా వ్యాలిడేట్ చేస్తావు? ఆ జాబ్ పోర్టల్స్తోనా, అసోసియేషన్స్తోనో, యూనివర్సిటీ ఫ్యాకల్టీ రేషియోతోనా, లేకపోతే జాబ్ మార్కెట్ ఎలా ఉంది, రీసెంట్ జాబ్ పోస్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవేవి కన్సిడర్ చేయకుండా ఇది బాగుంది అది బాగుందంటే అటు పోయింది ఆబ్వియస్లీ యూ విల్ ఎండ్ అప్ సంథింగ్ కదా. యూ నీడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్కూలింగ్, యూ నీడ్ అ బెస్ట్ బ్యాగ్, యూ హ్యావ్ అ బెస్ట్ బడీ, గుడ్ షూస్, గుడ్ హుడీ, ఎవ్రీథింగ్ లైక్ కిడ్ లెవెల్ మాట్లాడుతాను. అండ్ ఇంజనీరింగ్ టైంలో ఐ వాంట్ అ బైక్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ మీ కెరియర్ టైంకి వచ్చేసరికి అని ఏదో ఒకటి చూడండి, ఏదో ఒకటి ఏంటి. MBA చేయాలనుకుంటున్నావు, MBA నీ ఫ్రెండ్ వెళ్ళారని వెళ్తున్నావా, లేదా నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు జర్నలిజం ఈ కోర్స్ ఆ కోర్స్ వెళ్తున్నారు, ఓకే, సైకాలజీ, మీడియాకి చాలా మంది వెళ్తున్నారు సార్. సినిమా మేకింగ్ కి ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకున్న డిగ్రీ తెస్తే. మీరు మంచి మాట అన్నారు, చాలా మంది లేదు. ఓకే, ఫారెన్ ఒక మీడియా రిలేటెడ్, ఓకే, హాలీవుడ్ ఈజ్ అ బిగ్ బెస్ట్ ఇండస్ట్రీ, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, యుఎస్ లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్, ఓకే, మీడియా. I work with many French universities. France universities I'm really associated with very long years actually. రూట్స్కి వెళ్ళాలి ఏంటంటే లైక్ ఇఫ్ యూ లుకింగ్ ఫర్ స్విట్జర్లాండ్ ఉంది, ఇఫ్ యూ లుకింగ్ ఫర్ లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్, చూస్ స్విట్జర్లాండ్, దట్స్ ద బెస్ట్ కంట్రీ. ఫ్రాన్స్ ఇస్ వన్ కంట్రీ అండ్ నెదర్లాండ్, ఫిన్లాండ్, ఇటలీ, ఇవన్నీ మంచి కంట్రీస్. స్విట్జర్లాండ్లో ఏంటంటే గుడ్ న్యూస్ చెప్తాను, ప్రతి కోర్స్ ప్రాక్టికల్ కోర్స్ ఉంటుంది. అంటే థియరిటికల్ 6 months, ప్రాక్టికల్ 6 months. అంటే ఏంటి, లైక్ 2165 CHF ఇప్పుడు కొంచెం పెరిగింది,
సిహెచ్ఎఫ్ 100 దాటే ఉంది. ఒక 1 సిహెచ్ఎఫ్ అంటే ఒక 9 లక్షలు ఇంటర్న్‌షిప్ వస్తుంది మొత్తం 6 మంత్స్‌కి. అంటే ఒక బ్యాచిలర్స్ తీసుకున్నారనుకోండి 3 ఇయర్స్. 6 మంత్స్ కోర్సు, 6 6 మంత్స్ మంత్స్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్. మళ్ళీ 6 మంత్స్ కోర్సు, 6 మంత్స్ ఇంటర్న్‌షిప్. ఇలా 3 ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఎలా అయిపోయినాయి యూనివర్సిటీస్ అంటే కూడా ఒక క్యాంపస్ ఉంది. దెర్ ఈస్ అ యూనివర్సిటీ కాల్డ్ EU బిజినెస్ స్కూల్. యూరోప్ గురించి చెప్తారు. దే హావ్ అ క్యాంపస్ ఇన్ స్పెయిన్, స్విట్జర్లాండ్ అండ్ ఇన్ జర్మనీ. సో 6 మంత్స్ ఇక్కడ చదవండి, ఓహ్! 6 మంత్స్ అక్కడ చదవండి. ఒకటే యూనివర్సిటీ. You can You can shift. go around. So your knowledge, your exposure. Exposure to the Yes, cultures and yes. different mindsets, people, networking, as you said. ఫ్రాన్స్లో చాలా మంది లైక్ ఏంటంటే దర్ ఈస్ అ ప్లేస్, అందరూ ప్యారిస్లో ఉండాలని ఏం లేదు. దర్ ఈస్ అ ప్లేస్ లియోన్ ఒకటి ఉంది. అక్కడ నువ్వు ఉండమంటాను. చాలా అకామిడేషను తక్కువ అయిపోతుంది. ట్రావెల్ 1 అవర్ జర్నీ మీకేంది కమ్ ఓవర్. 2 ఇయర్స్ కోర్స్లో 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంది ఫైనల్ ఇయర్ అండ్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అంతే. అండ్ ఎక్స్ట్రా 5 ఇయర్స్ వస్తుంది రీసెర్చ్ లెవెల్ వెళ్తాయి. సో పిఆర్ ఇమిగ్రేషన్ వీఆర్ వెరీ గుడ్ ఇన్ దట్. విల్ టెల్ యూ ఎలా What ఎక్స్టెండ్ needs to చేయాలి. be done and all. బట్ మీరు సమ్మర్ టైంలో ఒక ప్రాజెక్ట్ స్విట్జర్లాండ్లో చేయండి, జర్మనీలో చేయండి. ఎందుకు చేయకూడదు? ట్రావెల్ ఎట్లా 27 కంట్రీస్కి యూ కెన్ ట్రావెల్. ఎందుకు చేయకూడదు? ఎందుకు వెళ్ళకూడదు? ఈ తెలుగు అసోసియేషన్ ఆ తెలుగు అసోసియేషన్లో కలుసుకుంటే వీళ్ళకి వాళ్ళకి నెట్వర్కింగ్ ఉంటుంది, వాళ్ళ నుంచి ఇంటర్న్షిప్ తీసుకొని ట్రై చేయకుండా, పోర్ట్ఫోలియో బిల్డ్ చేయకుండా ఇక్కడ అలాగే అక్కడ అలాగే జాబ్స్ అంటే ఎలాగా? మరి మిగతా పీపుల్ లైక్ ఐ హావ్ సీన్ చైనీస్ who don't need a job, but they're getting a funding. I've seen Moroccans, I've seen Middle East people who don't really worry about the money, but they are cracking the very good, big deals with this kind of a companies. When you don't experience this all. But నేను అనేది కోర్స్ చేస్తూ ఇప్పుడు డ్యూరింగ్ ది ఎడ్యుకేషన్ టైంలో ఎక్స్ప్లోర్ చేయమంటున్నారు మీరు. ప్లస్ ఇంటర్న్షిప్స్ మీరు గ్రాప్ చేయకపోతే ఇంటర్వ్యూలో ఏం పర్ఫామ్ ఏం చేస్తారు? చెప్తారు? ఈ చేసిన వాళ్ళు ఇంకో 1,00,000 మంది చూపిస్తాడు వాడు. మీకేంటి? వై ఐ హావ్ టు టేక్ యూ. ఇక్కడ కూడా అడుగుతారు కదా లెవెల్ 5 కంపెనీ. ఇక్కడ కూడా వెల్స్ ఫార్గో, ఇక్కడ కూడా మంచి కంపెనీస్, డెలాయిట్ పాస్డౌట్కి 3 లక్షలు 4 లక్షలు ప్యాకేజీలు ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. ఇదే పిల్లలు మీరు చెప్పినట్టు ఇంటర్న్షిప్స్ వేరే దగ్గర చేసి ఏదైనా చిన్న చిన్నవి కనుక్కుంటే 12 లక్షల ప్యాకేజ్ అదే ఫ్రెషర్కి ఇచ్చినవి కూడా చూశాను నేను. ఉంటుంది కదా. అవును. నేను అంటాను స్టూడెంట్కి వన్స్ విల్ పవర్ కన్నా ఏది కాదు. ఒక్కసారి మీరు అనుకుంటే మిమ్మల్ని ఎవరు మీకు మీరే బిలీవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు షో దాట్ వాట్ యు ఆర్ క్యాపబుల్. మనం ఫ్రెషర్ ఎప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉండదేమో. ఇప్పుడు ఒకసారికే లాస్ట్ మినిట్లో ప్రిపేర్ చేస్తే ఎగ్జామ్ అది థియరిటికల్ అయిపోద్ది అనుకుంటున్నారు, కానీ రియల్ నాలెడ్జ్ అనేది ఏమి ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ఎ గుడ్ బాండ్ టాలెంట్ అని అంటారు చూసారు ప్రతి ఒక్కరి దగ్గర. అలా తెలుగు వాళ్ళ దగ్గర అందరికి ఒకటి ఉంది, ఊరికే పొగడట్లేదు. ఏంటంటే దే కెన్ క్రాక్ ఇట్. అందరూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి నుంచే ఉంది, డేటా అనలిటిక్స్ అది ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, ఏఐలో అన్ని ఇండస్ట్రీలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు కోడింగ్ అవసరం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏజెంటిక్ AI, జనరేటివ్ AI అన్నీ ఉన్నాయి. సి వెన్ యూ ఎంటర్ ఇన్ టు ఇండస్ట్రీ ఆర్ ఎనీ జాబ్ ఆర్ ఏదన్నా కంపెనీలో కానీ జాబ్ గురించి మాట్లాడారు, కొంచెం జాబ్ గురించి మాట్లాడితే అప్గ్రేడ్ చేసుకోకపోతే మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అని ఎంప్లాయర్ ఆల్సో తీసేస్తున్నారు. ఏ సర్టిఫికేషన్స్ చేసేవని తీసుకోవాలి. ఉన్న స్టాఫ్ కన్నా బెస్ట్ స్టాఫ్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దాంట్లో ఏ స్కిల్ సెట్ ఉందనేది నేను చూస్తాను. రీసెంట్గా మీరు చూస్తే IITians వేర్ హైయెస్ట్ ప్యాకేజ్. వై ఆర్ దే టేకింగ్? ఎక్స్పర్ట్ లెవెల్ ఇస్ నెక్స్ట్ లెవెల్. దే డోంట్ నీడ్ టు టీచ్, పుట్, ఇన్వెస్ట్, ట్రైన్. ఇప్పుడు మీరు అంటారు చాలా మందికి సర్టిఫికేషన్ కోర్సులు అంటే ఇక్కడ కూడా స్టూడెంట్స్కి మనం ఎంతసేపు అబ్రాడే మాట్లాడుతున్నాం. సర్టిఫికేషన్స్ అంటే ఎక్స్పెన్స్ 30,000-40,000 ఎవరు ఖర్చు పెడతారు. ఇప్పుడు దుబాయ్ UAE గవర్నమెంట్ మీరు గూగుల్లో చేసుకోవచ్చు. 1 million ప్రాంప్టర్స్, 1 million ప్రాంప్ట్ ఇంజనీర్స్ కావాలి అని దుబాయ్ గవర్నమెంట్ ఇనిషియేట్ ఏం చేస్తుందంటే ఫ్రీగా AI కోర్సు, సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఆ మూవీలో అన్నట్టు అక్కడ స్ట్రైక్ అయింది నాకు ఆ మూవీలో ఎప్పుడైనా. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ L&T, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఇస్తుంది. లాట్ ఆఫ్ గివింగ్ ఇట్. దాని తర్వాత మీరు అవేర్నెస్ ఉంటే 85% స్కాలర్షిప్ ఇస్తుంది, అబ్రాడ్కి వెళ్ళచ్చు. 15% 20% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ కొలాటరల్ అబ్రాడ్ వెళ్ళచ్చు. నెట్వర్కింగ్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ వస్తుంది. మీ షోకేస్ యువర్ టాలెంట్ or job. Seed funding for వస్తుంది. every step of thing. How to get into that? Seed funding or crowdfunding or there are a number of
థింగ్స్ విచ్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా మాట్లాడాలి, లైక్ అటార్నీస్ ఎక్కడ మాట్లాడతారు ఫ్రీగా, ఎక్కడ కలుస్తారు, ఇవన్నీ అండ్ ఒకవేళ ఈ దేశంలో మనకి ఏదన్నా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ పాత్వే రిటర్న్ ఇండియా రాకుండా నెక్స్ట్ ఎక్కడికి మనం ఇండియా రిటర్న్ రావాలంటే రండి, ఉండాలంటే ఉండండి. నేను దానికి ఎప్పుడు అన్నాను రావాలి లేకుండా ఇంటెన్షన్ లేదు నాకు ఇండియా రావాలని లేదు సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంత కష్టపడి నేను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వేరే ఇంకెక్కడైనా సెటిల్ అవుదాం అనుకుంటాను, కానీ ఇండియా రావాలని అయితే నేను అనుకుందాం. సో వాళ్ళకు కూడా మీరు ప్యాథ్వేస్ ఇస్తారు కదా. 100% ఇస్తాను. దాంట్లో నేను ఏమంటానంటే యూ స్టార్ట్అప్ యువర్ కంపెనీ ఇన్ యూఎస్ అండ్ దుబాయ్లో స్టార్ట్ చేయండి ఇంకో ఆపరేషన్. యూ గెట్ యూర్ సేవింగ్ ఏ ట్యాక్స్ 30% ట్యాక్స్. ఇక్కడ ఒక బిజినెస్ చేయండి, అక్కడ ఒక బిజినెస్, ఫైనాన్షియల్ థింగ్ ప్లానింగ్ ఒకటి స్ట్రాటజీ యూ నీడ్ టు హ్యావ్ ఇట్. ప్లాన్ ఏ ప్లాన్ బి మోడల్ ఉండాలి. ఐ రియలీ వాంట్ టు నో నెక్స్ట్ వైజాగ్ ఈవెంట్ గురించి, బికాజ్ మీరు ఇట్లాగా ఫారిన్ యూనివర్సిటీస్ తెస్తున్నారు, రీల్స్ అన్నారు. వాట్ ఈస్ ద సరే ఇప్పుడు నేనే రీల్స్ చేస్తాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, చేసిన తర్వాత మాకు మీరు ఇచ్చే ఏదో 25,000 ₹1,00,000 ఏదో ప్రైజ్ మనీ ఉంటుంది కదా సార్, అది కూడా చెప్పరా? సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫేర్. జనరల్గా ఎక్స్పో మేము చేస్తుంటే ఎడ్యుకేషనల్ ఎక్స్పో, బట్ నేను చెప్పాను కదండి ఇందాక ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి కాబట్టి reels, who does the best reel about their industry or some other concept or theme they can select. పెద్దగా దాని మీద రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉంటే చాలు. మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఏమనుకుంటున్నారో 1 minute చెప్పండి. బెస్ట్ రీల్ కి వీల్ 1 to 3 minutes యూ కెన్ ఎక్స్టెండ్. గుడ్ థింగ్, యూ కెన్ ఎక్స్టెండ్. నేను లిమిట్ కూడా చేయను, 1-2 minutes అనుకోండి. 1-3-2 minutes యూ టేక్ యువర్ టైం. సో అలా ఏం లేదు. నేను మళ్ళీ నాట్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీలో చేసి నేను చేయాలనేది ఏమీ లేదు. స్టాండర్డ్ సేమ్ బెటర్ యూ గివింగ్ ద ఫ్రీ ఫ్లో టు ద స్టూడెంట్స్ టు ఎక్స్పీరియన్స్. బట్ ఐ వాంట్ హౌ స్మార్ట్ యూ డూ ఇట్. ఓకే, అబౌట్ ద కాన్సెప్ట్ విచ్ యూ సెలెక్ట్. టెక్నికలీ ఎంత ప్రొడక్ట్ ఉంది, లాజిక్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక ఇన్ఫర్మేషన్ ఒక పలానా సోర్స్ నుంచి తీసుకో, నో ప్రాబ్లం. ఓకే, బట్ నాకు అందులో ఒక ప్రొడక్టివ్ ఉండాలి. ఏదో ఒకటి చేసాం అనేది ఉండకూడదు ఎప్పుడైనా. ఓకే, యూ డూ ఇట్, వి కన్సిడర్ ఇట్ అండ్ వీ అలౌ యూ టు ది February 7th ఫార్చ్యూన్ ఇన్ హోటల్లో చేస్తాను. అండ్ యాక్చువల్లీ సో వేర్ వీఆర్ బ్రింగింగ్ ఇండస్ట్రీ పీపుల్, తెలుగు అసోసియేషన్ పీపుల్, గేట్ పాస్. అండ్ ఓకే, ప్రైజ్ మనీస్ ఉంటాయి, దట్స్ అ సర్ప్రైజ్. అండ్ సపరేట్గా we have a surprise winner ki we have spoken with the Telugu Association Dubai. Okay, and we are board member Dinesh garu, who have been involved into the SIMO also in the initial stages too till now. I have requested, so sir, Dinesh garu is in Dubai. Yeah, in Dubai. Aina Telugu Association and followed by other board members of Telugu Association Dubai. Okay. So I have requested, we have contacts with all the associations as చెప్పాను కదండి. Okay, ఓ విన్నర్ కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి సార్. ఊరికే వచ్చి షూట్ చేయడం కూడా కాదు. నేను చెప్పాను కదా మళ్ళీ ప్రొడక్టివ్ ఉండాలి. ఊరికే ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళాము అని కాదు, విన్నర్ తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైం ఆ తెలుగు అసోసియేషన్లో ఉగాది సంబరాలు మార్చ్లో జరుగుతుంది. మార్చ్ టైంలో పర్టికులర్ డేట్ 21st అని అనుకున్నాం. ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ మార్చ్ లో డేట్ అటు ఇటు ఉంటుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ దుబాయ్ వాళ్ళు ఉగాది సంబరాలు జరుపుకుంటున్నారు. ఆల్ బిజినెస్ ఓనర్స్, ఆల్ ఫ్యామిలీస్ ఆర్ కమింగ్. సో ప్లాట్ఫామ్ ఉంది. సో విత్ దేర్ సపోర్ట్ ఐ రిక్వెస్టెడ్ లెట్ దెమ్ గివ్ ఎ స్పేస్ వేర్ దే కెన్ షోకేస్. మళ్ళీ చెప్తాం, ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఉండాలి వాళ్ళకి. సో వీళ్ళ రీల్స్ ఎవరైతే విన్ అవుతారో అక్కడ షోకేస్ చేస్తాం అండ్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు షూట్ దేర్. ఓ విన్నర్ అక్కడికి వెళ్ళి షూట్ చేసే ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇప్పుడు అందులో 1000 బిజినెస్ ఓనర్స్ కూడా ఉన్నారు. అవును. అందులో ఒక్కరికి నచ్చిన ఆపర్చునిటీ business to you and we'll make sure we'll recommend you. సో డిజిటల్ మార్కెటింగ్ గాని అట్లా anything, ad film shoot చేయండి, లేకపోతే you know I give a platform to you. Wow, I seriously give a platform so that you can explore the opportunities and network. ఏ కనెక్ట్ ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియదు. దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సిమిలర్ గా నేను UK లో కూడా నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ రెస్టారెంట్స్ పెట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. I thought like in your restaurant ఈ వీడియో ఈ బెస్ట్ విన్నర్ అక్కడ ప్లే కావాలి. న్యూయార్క్ అసోసియేషన్ లో, ఓ తెలుగు అసోసియేషన్ లో ఒక ప్లే చేస్తాను. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి అది చూసుకుంటే ఫర్ దెమ్ డ్రీమ్స్ గ్రేట్ సార్ అది, అండ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. నాకే చేస్తే పోయేది ఏముంది అనేది నా ఫీలింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్. yes it is. సో అందరూ ఎన్రోల్, లెట్ దెమ్ ఎన్రోల్. నేను చేసిన రీల్ మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ దుబాయ్ లో ప్లే చేయడం అంటే యాజ్ అ విన్నర్ గా, అండ్ నాట్ ఓన్లీ ప్లేయింగ్, నేను వెళ్ళి అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అంటే
దట్స్ గ్రేట్. అంటే టాలెంట్ కూడా ఉంటే ఇంకా క్వాలిటీగా చక్కగా నెట్వర్కింగ్ చేసుకొని వాళ్ళ యాడ్స్ తెచ్చుకోవచ్చు, వాళ్ళ ప్రమోషన్స్ చేయొచ్చు. ఇట్ కెన్ బి లైక్ It can It's a anything. world I'm of- here to connect Blue Ribbon Overseas and Blue Ribbon International, Blue Ribbon Immigration, Blue Ribbon Academy, and Blue Ribbon Global Technology. We're all, as a list of companies, what we are helping, we help you to step into your future in a very smooth way. సో దీని ఎలిజిబిలిటీ వచ్చి ఫైనల్ ఇయర్ స్టూడెంట్, Students. డిగ్రీ అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. Yes. టు బిగిన్ విత్ వైజాగ్. Yes. వైజాగ్ ఆన్ February 7th Yes. అండ్ ఫార్చ్యూన్ ఇన్. Yes. సో గైస్ విన్నారు కదా, వైజాగ్ లో Feb 7th యువర్ ఎంట్రీ పాస్ ఇస్ యూ షుడ్ బి అ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎయిదర్ డిగ్రీ ఆర్ బీటెక్ అండ్ ఎంతూసియాస్టిక్ గా రీల్స్ క్రియేట్ చేయండి. You are a spark. Every kid is a spark. They have good talent in them. We believe in them. That ideology. ప్రతి ఒక్కరి దగ్గర ఆ స్పార్క్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ త్రూ రీల్స్. Wow. రీల్స్ స్పార్క్ అని పెట్టు. ఇట్స్ గుడ్. అమేజింగ్, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఐ థింక్ వాళ్ళలో ఉన్న స్పార్క్ ని రీల్ ద్వారా పక్కనోళ్ళలో కూడా స్పార్క్ క్రియేట్ చేస్తారేమో. ఐ థింక్ దట్ మైట్ బి Hopefully, by God grace, definitely it should be. And it is a very productive. You just come over, explore 10 to 5 or 10 to 3 you can explore the universities, get the scholarships and all, and then followed by you have all the show in, it's your stage, you perform, that goes to internationally. So please take the opportunity, avail, and we as a Blue Ribbon Overseas, and thank you so much for the opportunity. And thank you so Can't much, wait Andy. to attend your Especially event. iDream. We really thanks. సో గైస్, సంతోష్ గారు ఐడ్రీమ్ ముందే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐ విల్ బి దేర్ అండ్ ఐ విల్ బి మేకింగ్ షూర్ దట్ ఆల్ ద రీల్స్, ఎందుకంటే ఐ టు ఎంజాయ్ మేకింగ్ రీల్స్. అండ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళలో ఆ రీల్స్ చేస్తున్నప్పుడు ఒక స్పార్క్ వస్తుంది, ఒక ఎంజాయ్ చేస్తాం. ప్రపంచాన్ని అంతా మర్చిపోయి ఒక డాన్స్ చేయటం కానీ, లేకపోతే ఒక పాట పాడటం కానీ, సరదాగా ఏదైనా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాము. సో ఆ స్పార్క్ని, మీలో ఉన్న స్పార్క్ని ప్రపంచ దేశాల ఆనవాళ్ళని పట్టుకొని వెళ్ళిన మన తెలుగువారి మధ్యలో ప్రదర్శించే అవకాశం మనకి ఇస్తున్నారు. సో వై వీ నీడ్ టు వెయిట్, లెట్స్ స్టార్ట్ అండ్ క్రియేట్ దట్ స్పార్క్ అరౌండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.